అయితే రాజు ఇప్పుడు సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎం గా ఉండగా పెంచేది లేదని. అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగెనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాము అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. అయితే రాజు ఇప్పుడు సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎం గా ఉండగా పెంచేది లేదని. అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగెనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాము అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. అయితే రాజు ఇప్పుడు సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎం గా ఉండగా పెంచేది లేదని. అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగెనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాము అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. అయితే రాజు ఇప్పుడు సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎం గా ఉండగా పెంచేది లేదని. అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగెనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాము అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. అయితే రాజు ఇప్పుడు సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎం గా ఉండగా పెంచేది లేదని. అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగెనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాము అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్
ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్.